హలో! హాయ్ అండి. ఈరోజు మనం ఒక విషయం గురించి మాట్లాడటానికి ఈరోజు వీడియో చేయాలనుకున్నా. ఆ విషయం ఏంటంటే 'అల్లు అర్జున్' గారి ఇన్సిడెంట్. ఆ 'అల్లు అర్జున్' గారి ఇన్సిడెంట్‌లో సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది గదా! అక్కడ ఒక తల్లి, కొడుకు ఇద్దరు కలిసి ఆ తొక్కిసలాటలో తల్లి చనిపోవడం జరిగింది. కొడుకేమో స్పృహ కోల్పోయి హాస్పిటల్‌లో ఉండడం జరిగిందండి. ఇది 'అల్లు అర్జున్' గారు తీసిన సినిమా 'పుష్ప 2' సినిమాకి సంబంధించి విషయం అండి ఇది. ఏది ఏమైనా సరే 'అల్లు అర్జున్' గారు అక్కడికి రావడం వల్ల జరుగుండొచ్చు. లేదా అక్కడ ఆయన దురదృష్టమో, ఏమో నాకు తెలీదు గానీ, అవి ఆ ఇన్సిడెంట్ జరిగిందక్కడ. ఇంకొక విషయం ఏంటంటే, ఆ ఇన్సిడెంట్ జరిగింది ఓకే. కాదనట్లా. అది దురదృష్టవశాత్తు జరిగింది. కానీ, అల్లు అర్జున్ గారిని ఆ సిట్యుయేషన్‌లో మామూలుగా పోలీసులొచ్చి స్టేషన్‌కి తీసుకెళ్లడం జరిగింది. 1 డే తర్వాత మళ్ళీ బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. కానీ బెయిల్ మీదకొచ్చిన తర్వాత సెలబ్రిటీస్ అందరూ, సినిమా వాళ్ళందరూ, ప్రముఖులు అందరూ అక్కడికెళ్ళి అల్లు అర్జున్ గారిని పరామర్శించడం జరిగింది. ఇంకా చూసినట్టయితే అల్లు అర్జున్ గారిని పరామర్శించారు గానీ, ఇంకొక విషయం ఈ సినీ ప్రముఖులు గుర్తించలేదండి. అదేంటంటే ఆహ్, తల్లిని కోల్పోయిన ఆ బిడ్డ ఆస్పత్రిలో ఉన్నాడు. ఆస్పత్రిలో స్పృహ కోల్పోయి ఉన్నాడు. ఈ సినీ ఫీల్డ్‌లో అల్లు అర్జున్ గారు ఒకరోజు జైలుకెళ్ళొచ్చినందుకే వాడిని పరామర్శించడానికి వెళ్లారు గానీ, హాస్పిటల్‌కి గూడా ఆ బిడ్డకి దగ్గరికెళ్లి "నీకేమి కాదు చిన్నా మేమున్నాము. నీకేమి కాదు. న్ నీ నీకు మేముండగా నీకే ఇబ్బంది జరగదు. మేము అండగా ఉన్నామని" చెప్పి ఒక భరోసా ఇచ్చి వాళ్ళ తండ్రికి భరోసా ఇచ్చి వచ్చినట్టయితే చాలా బాగుండేదని నేను అనుకుంటున్నాను. నా నిర్ణయం మీకు అలా అని చెప్పేసి అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళడం తప్పని నేను అనట్లేదు. వెళ్ళాలి. ఇంకొక విషయం వచ్చేసరికి ఆ బిడ్డ దగ్గరికి గూడా స్పృహ కోల్పోయిన బిడ్డ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ చేసుకున్న బిడ్డ దగ్గరికి గూడా వెళ్లి, ఆ బిడ్డ తండ్రికి చక్కగా భరోసా ఇచ్చొస్తే ఇంకా బావుండేదని నేను అనుకుంటున్నాను. ఇలాంటివి పునరావృతం కాకోకుండా సినీ ప్రముఖులు జాగ్రత్త తీసుకోవాలని నేను అనుకుంటున్నానండి. ప్రతి విషయాల్లో మీరు ముందుండి మేమున్నామనే ధైర్యం ఇస్తే ఇంకా బావుంటదని నేను అనుకుంటున్నాను. ఇంకా చూసినట్టయితే నా ఒపీనియన్ ఎవరికైనా నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. మీ మీ యొక్క ఒపీనియన్ ఏంటనేది నాకు కామెంట్ బాక్స్‌లో మీరు నా నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారా? స్వాగతించట్లేదా? అనేది మీరు నాకు కామెంట్ చేస్తారని నేను ఈ వీడియోని ముగిస్తున్నానండి. ఓకే. డన్.